హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి సువర్ణ వినోద్ రెడ్డి. ప్లీజ్ సపోర్టింగ్. నేను ఇప్పుడు మీకు ముందుకైతే ఒక రెసిపీ అయితే తీసుకొచ్చాను. ఆ రెసిపీ నేమ్ ఏంటంటే మైసూర్ బోండం. చాలామందికి ఏంటంటే అది ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటని చెప్పేసి చాలా వరకు తెలియదు. నేనైతే కొంచెం బౌల్లోకి అయితే కొంచెం మైదా పిండి అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. వేసుకుని ముందు ఫస్ట్ ఏంటంటే దాన్ని మొత్తం మిక్స్ చేసుకున్నాను. మీరు కూడా అట్లాగే సరిపడా తీసుకొని సరిపడా కొంచెమే వేయండి. జీలకర్రకి మాత్రం ఎక్కువ కూడా వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి. మన క్వాంటిటీని కూడా తక్కువ తీసుకున్న దాన్ని బట్టి నేనైతే కొంచెం క్వాంటిటీని బట్టి అయితే సాల్ట్ అయితే తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో అంత క్వాంటిటీని బట్టి మీరు కూడా సాల్ట్ అయితే తీసుకోండి. తక్కువే తీసుకోండి, ఎక్కువ తీసుకుంటే చాలా తర్వాత తినలేము, తక్కువైనా తినగలుగుతాం. కానీ ఆ తర్వాత అది కూడా మిక్స్ చేసిన తర్వాత నేనైతే ఒక గిన్నెడైతే ఒక కప్ అయితే పెరుగైతే తీసుకున్నాను. మీరు కూడా ఒక కప్ పెరుగు తీసుకోండి. మీరు క్వాంటిటీని బట్టి కొంచెం పెరుగు కూడా ఎక్కువ వేసినా పర్లేదు, ఏం కాదు. అది వేసిన తర్వాత కొంచెం మొత్తం కూడా మిక్స్ అయితే చేశాను నేను. మిక్స్ చేసిన తర్వాత మీరైతే మాత్రం ఈ వీడియో మాత్రం స్కిప్ మాత్రం చేయకండి. ఎందుకంటే మనకి చాలా స్మూత్గా మెత్తగా ఆయిల్ పీల్చకుండా అయితే మాత్రం వచ్చిద్ది ఇది. నేను చెప్పినట్టుగా మీరు స్కిప్ చేయకుండా చూసి ఇట్లాగే ప్రిపేర్ చేస్తే కనుక డెఫినెట్గా మాత్రం మీకు మాత్రం ఆయిల్ అయితే పీల్చదు, స్మూత్గా మెత్తగా అయితే మాత్రం వచ్చిద్ది. ఇట్లా కొంచెం అయితే వాటర్ తీసుకోండి, ఎక్కువగా దాంట్లో వాటర్ అయితే తీసుకోండి. బాగా మిక్స్ చేయాలి. అది కొంచెం పొడి ఉన్న దాంట్లో మనకేంటంటే ఆయిల్ వేసినప్పుడు ఏంటంటే అది కొంచెం పేలిద్ది. అలాంటిది అయితే మాత్రం రిస్క్ మాత్రం మీరైతే తీసుకోవద్దు. నేను ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మనకి కొంచెం ఆయిల్ కూడా తీసుకోవాలండి. దీంట్లోకి మనం ఆయిల్ కూడా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తేనే మనకి మైసూర్ బోండం అనేది మాత్రం అంత స్మూత్గా అంత మెత్తగా అయితే వచ్చింది. కొంచెం పిండి కూడా ఉండకూడదు, ఉండలుగా కూడా ఉండకూడదు. అంత మొత్తం మిక్స్ అయితే చేయండి. మీరు మాత్రం స్కిట్ మాత్రం చేయకండి. ఎందుకు పెద్దగా చెప్తున్నానంటే స్కిట్ చేయొద్దు అని చెప్పేసి చాలామందికి దీన్ని ఎలా కలపాలి ఏంటి అని చెప్పేసి చాలామందికి అయితే తెలియదు. అంటే ఏదో కలిపేసాంలే వేసేసాంలే అన్నట్టుగా ఉంటారు. అందువల్ల ఏంటంటే మనకి ఆయిల్ వేసేటప్పుడు ఓసారి అయితే పేలే అవకాశాలు ఉంటాయి, పేలిద్ది. ఎందుకంటే నేనే ఆల్రెడీ ఫస్ట్లో అలాంటి మిస్టేక్ చేశాను కాబట్టి మీరు కూడా ఆ మిస్టేక్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాను. నేనైతే ఎలా అయితే మొత్తం మిక్స్ చేశాను, ఎట్లయితే కలిపానో మీరు కూడా సేమ్ అలానే కలపండి. అలా కలిపితేనే అండి మీకైతే మంచిగా ఉండిద్ది. నేను బేకింగ్ సోడా అయితే తీసుకున్నాను కొంచెమే, మీరు ఎక్కువ కూడా తీసుకోవద్దు. ఓ చెంచాలో సగం తీసుకోండి చాలు. ఎందుకంటే మనకు ఎక్కువ తీసుకుంటే ఆయిల్ అనేది బీర్చేసిద్ది. అప్పుడు ఏంటంటే మనం తినలేము. మెత్తగా వచ్చినా స్మూత్గా వచ్చిన ఆయిల్ బీర్చిన తర్వాత ఇంక మనం తినలేము కదండి. అందుకని చాలా కొంచెమే తీసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఇదైతే మిక్స్ అయితే చేసుకుని మొత్తం కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాను. కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంక నాకు పల్లీ చట్నీ కావాల్సినవి అయితే తీసుకున్నాను. ఒక కప్పు పల్లీలు, కొంచెం పచ్చిమిరకాయలు, కొంచెం అంటే కొంచెం కాదులేండి ఎక్కువే. మనకి ఎంత ఘాటు ఉంటే అంత స్పైసీగా బాగుండిద్ది. మీరు కూడా కావాల్సినంత వరకే తీసుకోండి, ఎక్కువ అయితే మాత్రం తీసుకోవద్దు. ఫస్ట్ ఏం చేస్తారంటే మనం కళాయి పెట్టిన తర్వాత పొయ్యి మీద పచ్చిమిర్చి అనేది ఆయిల్ అనేది పొయ్యకముందే మీరు పచ్చిమిర్చి అనేది వేసేయండి. అప్పుడు ఏంటంటే మనం ఆయిల్ పోసినప్పుడు అది పేలకుండా మన మీద పడకుండా అయితే ఉండిద్ది. నాకు చాలా అంటే చాలా భయం పచ్చిమిర్చి వేపాలంటే, అలాగే కటింగ్ చేయాలంటే కూడా చాలా భయము. మా హస్బెండ్కి ఘాట్ అయితే చాలా బాగా ఉండాలి, చట్నీలో కూడా స్పైసీగా ఉండాలి, ఘాటుగా ఉండాలి. అప్పుడైతే తను కూడా తింటారు ఇష్టంగా. తన కోసం అయితే నేనైతే పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేస్తాను. ఎంతసేపు హస్బెండ్ అంటున్నారు. మీ ఫాదర్ గురించి ఏం చెప్పరా అనుకుంటున్నారేమో. మా ఫాదర్ అంటే నాకు ఫస్ట్ మా ఫాదర్ తర్వాత ఎవరైనా సరే అది నాకు మా ఫాదర్ అంటే చాలా ఇష్టం. మా ఫాదర్ తర్వాత మా మమ్మీ కూడా అంటే చాలా ఇష్టం. ఇంకా ప్రస్తుతానికి అయితే నేనైతే పల్లీలు అయితే వేపేసుకున్నాను. ఇంకా అవి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. అది వేడిగా మాత్రం వేయమాకండి. మిక్సీలో మాత్రం వేడిగా వేస్తే మిక్సీ అనేది ఖరాబ్ అయిపోయింది. అవి కొంచెం చల్లారిన తర్వాత వేయాలి. నేనైతే ముందుగానే సాల్ట్ అయితే వేసేస్తాను నేను దాంట్లోనే. చాలా వరకు ఏం చేస్తారంటే ఒక 2-3 సార్లు తిప్పిన తర్వాత కొంచెం అది మెత్తగా నలిగిన తర్వాత అనేది సాల్ట్ అనేది వేస్తారు.
సాల్ట్ కానీ వాటర్ అది పోస్తారు. నేను అట్లా కాదు, ఫస్ట్ సాల్ట్ వాటర్ మొత్తం పోసేసి పెట్టేస్తాను. అయితే చేసేస్తాను, మిక్సీ ఆడేస్తాను. మీలో పల్లి చట్నీకి తాలింపు వేసుకొని తినటం అంటే ఎంతమందికి ఇష్టమైతే కామెంట్ అయితే చేయండి. నాకైతే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం. అసలుకే పల్లి చట్నీ మనం తాలింపు వేసుకొని తింటుంటే ఉండిద్దండి, అబ్బా స్మెల్లే వేరేగా ఉండిద్దండి. అందులోనూ ఇడ్లీ అయితే వేడివేడి ఇడ్లీలో పల్లీ చట్నీ తాలింపు వేసుకొని తింటే అసలు వేరే లెవెల్ అండి, అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. మా హస్బెండ్కి వచ్చేసి పల్లీ చట్నీ అనేది లూజ్గా కాకుండా గట్టిగా ఉంటేనే ఇష్టపడతారు. లూజ్గా ఉంటే తను అంతగా ఇష్టంగా తినరు. ఇంక నేను చేస్తాను అంటే గట్టిగానే చేస్తాను పల్లీ చట్నీ. ఇంక నేనైతే తాలింపు అయితే మాత్రం వేసేసుకుంటున్నానండి. నాకంటే చాలా అంటే చాలా ఇష్టం అండి చట్నీ తాలింపు వేయడం అనేది. తాలింపు వేసిన చట్నీ అసలుకి భలే ఉండిద్ది. మా పెద్దక్క అయితే పల్లీ చట్నీ చేసిద్ది, వేరే లెవెల్ అండి, చాలా ఘాటుగా చేసిద్ది. నేను వేసిన కన్నా డబుల్ వేసిద్ది అనమాట పచ్చిమిర్చి. ఇడ్లీ వేడివేడి ఇడ్లీ అని చెప్పేసి పల్లీ చట్నీ తాలింపు వేసి తీసుకొని వచ్చిద్ది. అసలు నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. నేను బయట అయితే ఇడ్లీ అయితే మాత్రం తినను, బయట ఇంట్లో వేస్తే తింటాను కానీ బయట మాత్రం అసలు తినను. మా అక్క చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టాను. ఫస్ట్ నేనైతే చాలా ఇష్టంగా తింటాను. ఇంక నేనైతే మాత్రం తాలింపు వేసేసిన తర్వాత ఇంకా కొంచెం పని ఉంది, ఇంకా అవి కూడా చేసుకుంటూ ఉండాలి. తాలింపు అయితే వేసేస్తున్నాను. ఒక పక్కన మా హస్బెండ్ అయితే వచ్చారు, ఈలోగా అయ్యిందా అని చెప్పేసి. తను ఈవినింగ్ చెప్పారు రేపు మైసూర్ బోండా వేయని చెప్పేసి. సరే వేస్తాలే కన్నయ్య అని చెప్పేసి అని అన్నాను. ఇంక మార్నింగ్ 6కి లేచానండి. 6 కాడ నుంచి స్టార్ట్ చేస్తే నాకు అయ్యేసరికి 10 అయింది. అంటే కర్రీ కూడా మొత్తం లేండి, ఓన్లీ ఇదే ఒక్కటే కాదు, కర్రీ కానీ మొత్తం ఇదంతా కూడా నేను ఒక్కదాన్నే కదండి వీడియో తీసుకుంటూ ఇదంతా చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుద్ది కదా. ఇంకా అలా ఒక పక్క వీడియో తీస్తూ ఒక పక్క చేస్తూ అలా మెల్లగా జాలీగా చేస్తూ ఉన్నాను. నేను చట్నీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా నేను మైసూర్ బోండా అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను పొయ్యి మీద. ఆయిల్ మరిగిన తర్వాత ఇంక ఈలోగా మళ్ళీ అది మొత్తం పెట్టాను కదండి, మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా బోండాలు అయితే మాత్రం వేస్తున్నాను. అసలుకి నేను అనుకోలేదు ఇంత స్మూత్గా మెత్తగా వస్తాయి అని చెప్పేసి. నేను చెప్పాను కదండి మీకు, మీరు కనుక నేను చెప్పినట్టుగా స్కిప్ చేయకుండా చూసి నేను ఎట్లా అయితే ఎంత క్వాంటిటీ అయితే తీసుకొని వేసానో ప్రతిదీ, బేకింగ్ సోడా కూడా కొంచెమే వేయండి, ఎక్కువ మాత్రం వేస్తే మాత్రం ఆయిల్ అనేది బిర్చేసిద్ది, అప్పుడు మీరైతే తినలేరు. ఇంకా నేను చెప్తున్నాను కదండి, వినండి. కొంచెమే తీసుకోవాలి మనం బేకింగ్ సోడా అయితే మాత్రం. సరిపడా సాల్ట్ వేసుకోండి, మంచిగా వచ్చిద్ది, చాలా బాగా వచ్చిద్ది. అసలు చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయి అండి అవి, పొంగుతాయి కూడా. మనం తినే సోడా అనేది, బేకింగ్ సోడా అనేది మనం ఎక్కువగా తీసుకుంటారు, ఎందుకంటే అవి పొంగాలని చెప్పేసి కొంచెం బోండాలు అనేది. అలా చేస్తే కనుక ఆయిల్ అయితే మాత్రం చేస్తుంది. మీరు మాత్రం పొరపాటు మాత్రం చేయకండి, కొంచెమే తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. నేనైతే మాత్రం అలానే తీసుకున్నాను. ఈలోగా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా అవ్వలేదా బుజ్జి, ఆకలేస్తుంది అని చెప్పేసి అన్నారు. కానీ ఒక 2 మినిట్స్లో మీ కళ్ళ ముందు పెట్టేస్తాను నేను. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, నువ్వు కూడా ఇష్టంగా తింటావు, చాలా బాగున్నాయి, స్మూత్గా ఉన్నాయి అని చెప్పేసి నేను అన్నాను. నాకు దీని ప్రాసెస్ ఎలా తెలుసు ఏంటి అంటే, మా అమ్మ వాళ్ళు అయితే హోటల్ అయితే పెట్టారు. ఆ హోటల్లో నాన్న ఇట్లాగే కలిపేవాళ్ళు. నాన్న కలుపుతుంటే చూసేదాన్ని, నాన్న చెప్తా ఉండేవాళ్ళు, ఇట్లా ఆయిల్ వేస్తే ఇంకా మెత్తగా ఉండిద్దిరా, ఆయిల్ కూడా వేయాలి పిండి కలిపేటప్పుడు, చాలా జాగ్రత్తగా కలపాలి. అయితే ఎక్కువ శాతం ఏంటంటే మనం నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ వేస్తే ఇంకా మెత్తగా స్మూత్గా వస్తాయి అంటారు. కానీ నేనైతే అప్పటికప్పుడు కలిపేసి ఒక ½ అవరే నేనైతే నానబెట్టాను. నేను అవి అంటే కలిపేసి పక్కనైతే ఉంచాను. అది కొంచెం నానిద్ది కదా, ½ అవర్లో నానేసరికి ఇంకా కొంచెం స్మూత్గా అనేది మనకైతే వచ్చిద్ది, కొంచెం అట్లా పొంగిద్ది కూడా మెత్తగా. ఆయిల్ అయితే బీర్చదు కూడా. అలా చేస్తే మీరు మాత్రం ఇలా మాత్రం చేయండి. చాలా అంటే చాలా, మీ పిల్లలు మీ హస్బెండ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఎందుకంటే ఆయిల్ అనేది పీల్చకపోతే ఎవరైనా సరే చాలా మంచిగా ఉండిద్ది కాబట్టి తింటారు. ఆయిల్ పీల్చితే ఎవరూ తినలేము. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, ఆయిల్ పీల్చకుండా మెత్తగా ఉండిద్ది, ఇంకా లోన కూడా ఉడికిద్ది, మెత్తగా స్మూత్గా ఉండిద్ది. నేనైతే అండి ఇవైతే చేసేసాను.
ఇంక ఈలో మా హస్బెండ్ పక్క నుండి ఇది అయిన తర్వాత చాయ్ పెట్టు అని చెప్పేసి అని అన్నారు. సర్లే కన్నయ్య ఫస్ట్ ఇది తిన్న తర్వాత అప్పుడు చాయ్ పెడతాను నేను అని చెప్పేసి మా హస్బెండ్కి అయితే తీసుకెళ్ళి మొత్తం అంటే మొత్తం కాదు, మామూలుగా బౌల్ అయితే అక్కడ తీసుకెళ్ళి, గిన్నె అయితే అక్కడ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి ఇంక ఇద్దరం కూడా కలిసి కూర్చొని తిన్నాము. చూడండి ఎంత స్మూత్గా ఎంత మెత్తగా అయితే వచ్చిందో, మనకు ఆయిల్ కూడా బీర్చలేదు. నాకు అక్కడైతే వేడిది కదండి, చేతి కాలిపోతుంది. అలా తింటుంటే చాలా అంటే చాలా బాగుంది. మా హస్బెండ్ని అడిగా కానీ ఎలా ఉంది, బాగుందంటే సూపర్ బుజ్జి బాగుంది అని చెప్పేసి అని అన్నారు. తనకి నచ్చితే నచ్చింది అని చెప్తారు. కొంచెం ఏమన్నా దాంట్లో తేడా ఉంటే లేదు బుజ్జి దీంట్లో కొంచెం తేడాగా ఉంది, బాగాలేదు అంటే కొంచెం పర్లా యావరేజ్ అన్నట్టుగా అట్లా చెప్తారు. ఉన్నట్టుగానైతే చెప్తారు. నాకు అదే నచ్చింది. ఎందుకంటే అట్లా అప్పుడు యావరేజ్ అని అన్నారు అనుకో, నెక్స్ట్ టైం ఏంటంటే కొంచెం మనం బెటర్గా చేస్తాం కదా. ఇంక ఈలో తిన్న తర్వాత చాయ్ అయితే పెట్టమన్నారు. సరే అని చెప్పేసి ఇంకా చాయ్ అయితే పెడుతున్నాను నేనైతే వాటర్ అయితే పోయినండి. నేనైతే మొత్తం పాలే పోస్తాను. చాలా వరకు ఏంటంటే ఫస్ట్ వాటర్ పోసి డికాషన్ ఇదంతా వేసిన తర్వాత అప్పుడు పాలు అనేది పోస్తారు. నేనైతే అట్లా చేయను. ముందు పాలు పోసేసి ఇంకా పాలు పోసేసిన తర్వాత నేనైతే టీ పొడి అయితే మాత్రం ఎక్కువ అయితే తీసుకుంటాను. ఎందుకంటే టీ పొడి ఎక్కువ తీసుకుంటే మనకి చాలా స్ట్రాంగ్ అయితే వచ్చింది. మనం టీ పొడి తక్కువగా తీసుకుంటే అంత స్ట్రాంగ్ ఉండదు. నాకు చాయ్ అనేసరికి స్ట్రాంగ్గా ఉంటేనే మంచిగా ఉండిద్ది. మా ఫాదర్కి నేను ఎప్పుడు చూసినా, మాకు మ్యారేజ్ ముందు అయితే నాన్నగారికి చేసేదాన్ని, నేను చాయ్ పెట్టేదాన్ని, షుగర్ ఎక్కువ వేసేసేదాన్ని. ఇంక పాప నాన్న అలాగే తాగేవాళ్ళు, అసలుకి ఏమి అనేవాళ్ళు కాదు. అసలుకి 2 టైమ్స్ ఇంకా అమ్మతో అనేవాళ్ళు, షుగర్ తక్కువేమను లక్ష్మి అమ్మాయిని అని చెప్పేసి. ఇంక సరే అమ్మ నేను తక్కువ వేస్తాను అని చెప్పేసి అనేదాన్ని. నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను షుగర్ అనేది ఎక్కువ వేసేదాన్ని చాయ్లో. ఈరోజు మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఇంకా టిఫిన్ చేసాము, ఇంకా చాయ్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా నాకు మ్యారేజ్ ముందు అయితే అసలుకే చాయ్ అనేది అంత ఇష్టం ఉండేది కాదు. అంటే ఇష్టమే కానీ ఎక్కువ తాగేదాన్ని కాదు. ఇంక మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా చాయ్ తాగుతూ నేను కూడా అయితే స్టార్ట్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా కుదిరింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.